డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఫ్రీలాన్సింగ్కి ఏం కనెక్షన్ ఉంది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటర్స్కి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటర్స్ యూజువల్లీ ఏం చేస్తారు, ఒక ప్రాజెక్ట్ అయినా ఒక బిజినెస్కి ప్రమోట్ చేస్తారు, ప్రమోషన్స్ చేస్తారు, అడ్వర్టైజింగ్ యాక్టివిటీస్ చేస్తారు. ఒక బిజినెస్ గ్రో అవ్వడానికి ఎట్లాంటి యాక్టివిటీస్ చేయాలి ఇవి అన్నీ డిజిటల్ మార్కెటర్స్ చేస్తారు కదా. డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేసేటప్పుడు డిజిటల్ మార్కెటర్స్ ఒక లీడ్ జనరేషన్ ఎలా చేస్తారు నుంచి లీడ్ జనరేషన్ ప్లస్ బిజినెస్ ప్రమోషన్స్, బిజినెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి, బిజినెస్ని ఎలా రన్ చేస్తారు ఇవన్నీ చాలా దగ్గర నుంచే చూస్తారు. కాబట్టి డిజిటల్ మార్కెటర్స్కి ఫ్రీలాన్సింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈవెన్ నేను కూడా నా క్లాస్ ఉంటుంది కదా, క్లాస్లో నా స్టూడెంట్స్కి చెప్తూనే ఉంటాను, మీరు అందరూ డిజిటల్ మార్కెటర్స్ కాబోతున్నారు అంటే కంపల్సరీ మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలి. వాళ్ళకి నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తారు, ఫ్రీలాన్సింగ్లో క్లయింట్స్తోనే ఎట్లా మాట్లాడతారు, కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతాయి తెలుసా. ఆ గొడవలు రాకుండా మనం ఏమేం చేయాలి ఇంకా ఇవి అన్నీ కూడా నేను నా క్లాస్లో నా స్టూడెంట్స్కి చెప్తూనే ఉంటాను. ఎలా చెప్తాను తెలుసా, ఎందుకంటే నేను ఫ్రీలాన్సింగ్ని అంత దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఏజెన్సీ స్టార్ట్ చేసే ముందు నేను ఫ్రీలాన్సర్ లాగా నేను 3 years వర్క్ చేశాను. అది కూడా ఎప్పుడు తెలుసా, 2012 నుంచి 2014-15 వరకు నేను ఫ్రీలాన్సర్గానే వర్క్ చేశాను. నేను నా జర్నీ మీ అందరితోనే షేర్ చేస్తాను. నా జర్నీ వింటే మీకు అర్థమవుతుంది ఫ్రీలాన్సర్స్ ఇంకా ముందు వెళ్ళి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు. నా జర్నీ మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 2012. నేను ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఆల్రెడీ నేను డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ మీదనే వర్క్ చేస్తున్నాను. నా ఈ కంపెనీలో అఫ్కోర్స్ శాలరీ వస్తుంటే కానీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సమ్ పర్సనల్ రీజన్స్ నాకు ఆ శాలరీ సరిపోతలేదు. అంటే నాకు ఇంకా కొంచెం అంటే ఫైనాన్షియల్ కొంచెం అప్పుడు చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది, లైఫ్ చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఆ ఫేజ్ని పార్ చేయాలి అంటే కొంచెం ఎక్స్ట్రా డబ్బు కావాలి, కొంచెం ఇంకా డబ్బు కావాలి. అట్ దట్ టైమ్ వన్ ఆఫ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, అతను వచ్చి నాకు వాళ్ళ ఫ్రెండ్కి కావాల్సిన ఒక కంపెనీ రికమెండ్ చేశారు. సుష్మిత, మా తెలిసిన ఒక కంపెనీ ఉన్నారు, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ కావాలి, మీరు చేస్తారా అని అడిగారు. ఫస్ట్ అన్నట్టు డైరెక్ట్లీ నేను నో అని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ ధైర్యం లేదు, అరే నేను చేయగలుగుతానా లేదా, నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఇంట్లో వచ్చి ఫ్యామిలీతో డిస్కస్ చేశాక ఫ్యామిలీ చెప్పారు, లెట్ us give us a try, అంటే ఒకసారి ట్రై చేద్దాం, తప్పు ఏముంది, వస్తే మంచి అవుతుంది, లేకపోతే ఒక లెసన్ ఒకటి నేర్చుకుంటాం కదా అని చెప్పారు. సో నెక్స్ట్ డే వెళ్ళి ఫ్రెండ్కి నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పాను. ఫ్రమ్ దేర్ మై ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్టెడ్. 2012లో ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఐ థింక్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంతలో చేశాను తెలుసా, 8,000 రూపీస్. సో 8,000 రూపీస్ ఒక ప్రాజెక్ట్కి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ డే జాబ్ చేస్తుంటే ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ నేను ఎప్పుడు వచ్చి చేస్తుంటే అంటే 8:30కి ఇంటికి వస్తుంటే, బైక్లోనే రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ తిన్నాక ఇంట్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత 10 o'clock 10:30 నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంటే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత ఒక 2-3 monthsలోనే క్లయింట్కి నా వర్క్ నచ్చి, అంటే అంత బాగా చేస్తున్నా, తక్కువ ప్రైస్లో చేస్తున్నా అని ఆ వాళ్ళ క్లయింట్స్ని రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో 1 client తర్వాత 2 clients, 2 clients తర్వాత 4 clients, 4 clients తర్వాత 6 clients, 7 clients, అలా నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అంటే నా టైమింగ్ కూడా నేను చాలా టైం స్పెండ్ చేస్తుంటే, నైట్ 10 o'clock 10:30కి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే పొద్దున 5 o'clock 6 o'clock వరకు నేను ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటే, అవును ప్లీజ్ రిమెంబర్, నేను డే జాబ్ చేస్తుంటే ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత 10 o'clock 10:30 వర్క్ స్టార్ట్ చేస్తే పొద్దున 4 o'clock, ఒక్కొక్కసారి 5 o'clock, ఒక్కొక్కసారి 6 o'clock ఇంట్లో వచ్చి నా పేరెంట్స్ అందరూ నాకు తిడుతుంటే, నువ్వు ఉంటావా పోతావా అలాగా. సో సంథింగ్ లైక్ దట్ నాకు చాలా తిట్టడం స్టార్ట్ చేశారు. అంటే హెల్త్ పాడవుతుంది కదా, డేలో ఓన్లీ హార్డ్లీ 3-4 అవర్సే పడుకుంటున్నాను, డే జాబ్ చేస్తున్నా ప్లస్ నైట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేస్తున్నా, చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది ఆల్రెడీ. సో ఫ్యామిలీ మెంబర్స్ చాలా తిట్టడం స్టార్ట్ చేశారు అని. అండ్ తర్వాత కూడా నేను చేస్తూనే ఉన్నా, అంటే ఫ్యామిలీ మాట వినకుండా నా ఫ్రీలాన్సింగ్ వర్క్ నేను చేస్తూనే ఉన్నా. కానీ నాకు ఏ రోజు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ మనీ ఎక్కువైంది అంటే శాలరీ కన్నా నాకు ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, అప్పుడు నేను జాబ్ని టాటా బై చేసేసాను. టాటా బై అంటే ఫుల్ ఫార్మాలిటీ మొత్తం కంప్లీట్ చేస్తూ, అంటే 1 month నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి నేను అంటే రెసిగ్నేషన్లో కూడా తెలుసా నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇది నా ఏజెన్సీ పేరు,
వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి నేను రిజైన్ చేశాను. సో ఇలా దిస్ ఇస్ హౌ నేను జాబ్ నుంచి కంప్లీట్లీ ఫ్రీలాన్సింగ్లో మారాను. సో ఫ్రీలాన్సింగ్ 2012లో నేను స్టార్ట్ చేశాను. 2012 to 2014 నేను జాబ్ చేస్తుంటే 2014 January 31st వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. సో లాస్ట్ వర్కింగ్ డే తర్వాత కూడా నేను 1 year ఫ్రీలాన్సింగ్ చేస్తూనే ఉన్నా, ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. ఒక సిచ్యువేషన్ వచ్చింది తెలుసా, నేను సింగిల్గా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నా. అంటే ఒక 15 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను సింగిల్గా ఎట్లా చేస్తాను? నాకు 24 hours కూడా తక్కువ పడుతుంది టైం. డే పొద్దున 11 గానే ఇలా బ్రష్ చేస్తున్నా, ఇంకా ల్యాప్టాప్లో పనిచేస్తున్నా, అంటే అంతగానం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేనేం చేశాను, ఐ స్టార్టెడ్ హైరింగ్ అదర్ ఫ్రీలాన్సర్స్. అంటే వేరే ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళని హైర్ చేసి ఒక 5-6 మెంబర్స్ని నా కింద అంటే నా టీంలో పెట్టుకున్నాను. సో వాళ్ళ ఇంటి నుంచి వర్క్ చేస్తుంటే, నేను నా ఇంటి నుంచి వర్క్ చేస్తుంటే. సో ఇలా నేను ప్రాజెక్ట్ని మేనేజ్ చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది తెలుసా, నేను ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను, క్లయింట్కి నేను ఒక కమిట్మెంట్ ఇస్తాను కదా, సార్ 1 monthలో అయిపోతుంది, 3 monthsలో అయిపోతుంది, లేకపోతే మేము లీడ్ జనరేషన్ చేసేస్తాము, ఒక నేను టైం కమిట్మెంట్ ఇస్తున్నా కదా, నా టీమ్ మెంబర్స్ ఉంటుంది కదా, ఫ్రీలాన్సర్ టీమ్ మెంబర్స్, వాళ్ళు నాకు కరెక్ట్గా అంటే డెడికేటెడ్గా వర్క్ చేసి ఇవ్వలేకపోతున్నారు. నేను ఈ ఛాలెంజ్ ఫేస్ చేశాను. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే వీళ్ళు ఫ్రీలాన్సర్స్ ఇంటి నుంచి వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయలేకపోతున్నారు, వీళ్ళే నా ముందు కూర్చొని వర్క్ చేస్తే వర్క్ ఫాస్ట్ అవుతుంది. అప్పుడు నేనేం చేశాను, ఆఫీస్ తీసుకొని ప్రాపర్గా కంపెనీ రిజిస్ట్రేషన్, కంపెనీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నేను కార్ఖానా సికింద్రాబాద్లోనే నా ఆఫీస్ స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా సికింద్రాబాద్ మీకు ఐడియా ఉంటే, సికింద్రాబాద్లో కార్ఖానా ఏరియాలో మాయా బజార్ అని చాలా ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది. ఆ మాయా బజార్ రెస్టారెంట్కి ఆపోజిట్ బిల్డింగ్లోనే మన ఫస్ట్ ఆఫీస్ అక్కడే ఉంటుంది. సో నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను, పాషం టెక్నాలజీస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను 2015లో. ఓకే, సో నేను 2012 నుంచి 2015 వరకు చెప్పచ్చు ఐ వర్క్డ్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. 3 years చాలా డబ్బు సంపాదించిన, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లయింట్స్తోని వర్క్ చేశాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 రూపీస్ పే చేసే క్లయింట్ నుంచి 2.5 lakhs పే చేసే క్లయింట్స్, మంత్లీ గురించి మాట్లాడుతున్నా, 2.5 lakhs పే చేసే క్లయింట్స్తోని కూడా నేను వర్క్ చేశాను. అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్. ఈ 3 years నేను చాలా మంచి డబ్బు సంపాదించిన. ఎస్, నేను హెల్త్ కూడా చాలా స్ట్రగుల్ అయినా, చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఓన్లీ 3-4 hours పడుకుంటుంది, అది కూడా 3-4 hours కూడా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తుంటే, అరే క్లయింట్కి ఈమెయిల్ చేయాలి, అరే క్లయింట్కి కాల్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, బ్రెయిన్లో 24 hours అదే వర్క్ నడుస్తుంటే. తర్వాత 2015లో పాషం టెక్నాలజీ స్టార్ట్ చేశాను కదా. స్టార్టింగ్లో కూడా ఎట్లా తెలుసా, నేను ఓన్లీ గర్ల్స్కే హైర్ చేస్తుంటే, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కంపెనీ లాగా ఓన్లీ గర్ల్స్కే హైర్ చేసి నా బిజినెస్ రన్ చేయించాను. నేను స్టార్టింగ్ కొందరు ఎంప్లాయీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్టార్టింగ్ ఎంప్లాయీస్ వచ్చేసి ప్రియాంక, సుజాత, దివ్య, ఇంకా చాలామంది ఉన్నారు. ఎస్, చాలా అంటే దివ్య ఉన్నారు, ప్రియాంక అండ్ చాలా మంచి అమ్మాయిలతోని నేను వర్క్ చేశాను. చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయిలు. నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నాలాగానే నా ఎంప్లాయీస్ కూడా, నా టీమ్ మెంబర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్డ్ ఉన్నారు అని మనం చెప్పొచ్చు. సో ఇలా పాషం టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఈ జర్నీ నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, డిజిటల్ మార్కెటింగ్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది, అంటే ఆ దమ్ ఉంది అని చెప్తాం కదా, ఈ కెరియర్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది. మీరు ఫ్రీలాన్సర్ లాగా కూడా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తే ఒక రేంజ్, ఒక లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఒక సెల్ఫ్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకుంటారు. మీ కింద ఒక 10 members ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. కొందరికి ఉంటుంది కదా, అరే నాకు ఐటీ కంపెనీస్లో జాబ్ వస్తలేదు, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నా, నాకు ఐటీ కంపెనీస్లో జాబ్ వస్తలేదు అని మీరు కొందరు చాలా బాధపడుతుంటారు కదా. మీరు ఒకటే ఆలోచించండి, నేను కూడా 2008-2009లో ఇలాగే స్ట్రగుల్ అవుతుంటే తెలుసా, అంటే ఐటీ కంపెనీస్లో నాకు జాబ్ వస్తలేదు, నేను ఏం చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఒక 10 ఐటీ ఎంప్లాయీస్ని నా కంపెనీలో నా టీమ్ మెంబర్స్ లాగా నేను పెట్టుకున్నాను. సో ఇది ఎలా కుదిరింది తెలుసా, డిజిటల్ మార్కెటింగ్ వల్లనే కుదిరింది. వన్ మోర్ థింగ్ మీకు చెప్తాను, ఈ నా జర్నీ మీ అందరితోనే షేర్ చేస్తున్నాను కదా, దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కావద్దు. అంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తే మనం కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు, మనం కూడా లక్షల్లో సంపాదించుకోవచ్చు అని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దు. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అంత ఈజీ కాదు, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే అంతమంది క్లయింట్స్ని మనం వర్క్ చేస్తాం కదా, వాళ్ళు మనకు డబ్బు ఇస్తున్నారు అంటే మన దగ్గర నుంచి ఒక సర్వీస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? సో ఎస్, ఫ్రీలాన్సింగ్లో అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్లీ ఉంటుంది, గొడవలు ఉంటాయి,
డబ్బు కూడా ఉంటుంది అండ్ ఎస్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది అని చెప్తాను. సో నేను ఫ్రీలాన్సింగ్ని చాలా దగ్గర నుంచి అంటే వెరీ క్లోజ్లీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. అది ఫ్రీలాన్సింగ్ నేను చూశాను, ఎలా చేయాలి ఏం చేయాలి చూశాను. కాబట్టి నేను అదే నా ట్రైనింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే నా ట్రైనింగ్స్లో నా స్టూడెంట్స్కి నేను చెప్తాను. అట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఇట్లాంటి లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇట్లాంటి అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలి అని నా స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్తూనే ఉంటాను. ఇవన్నీ ఎలా చెప్తాను, విత్ మై ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నేను ఎట్లాంటి క్లయింట్స్తోనే వర్క్ చేశాను, ఓన్లీ హైదరాబాద్ క్లయింట్స్తోనే వర్క్ చేశానా? కాదు, నేను పాన్ ఇండియాయే కాదు కానీ ఇంటర్నేషనల్ క్లయింట్స్తోనే కూడా వర్క్ చేశాను. నా క్లయింట్స్ అంటే నా ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ USA, UK, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. సో చాలా డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూశాను. కాబట్టి all these things I explain in my digital marketing training. So suppose మీరు హౌస్ వైఫ్ అయినా లేకపోతే మీరు నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, US IT రిక్రూట్మెంట్ చేస్తున్నారు, BPO కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఎనీ అదర్ సేల్స్ జాబ్, చాలా తిరిగేట్ జాబ్, ఇప్పుడు కూర్చొని వర్క్ చేసే మీకు చూస్తున్నారు అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ గుడ్ కెరియర్. అండ్ ఎస్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఇంకా అంతే అయిపోయింది మన లైఫ్ సెటిల్ అట్లా అనుకోవద్దు. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. చాలా AI టూల్స్ని మనం నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త టెక్నిక్స్, కొత్త టెక్నాలజీస్ మార్కెట్లో ఏం వస్తూ ఉంటుంది అవన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి. ప్లీజ్ రిమెంబర్, మనం చాలా ఫాస్ట్ చేంజింగ్ జనరేషన్లో ఉన్నాం. అంటే 2 yearsలోనే ఏమేమి చేంజ్ అయిపోతుంది మనం చెప్పలేకపోతున్నాం, అంత ఫాస్ట్గా జనరేషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం కూడా విత్ జనరేషన్, విత్ టూల్స్ అయినా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ మన కెరియర్ని ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తూనే వెళ్ళాలి. సో ఇది ఒక చిన్న మెసేజ్, నా జర్నీ మీ అందరితోనే షేర్ చేశాను. అండ్ ఎస్, Career 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవాలని ఉంది, లేకపోతే నా దగ్గర నుంచి మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది అంటే నేను పైన ఒక ఫోన్ నెంబర్ పెట్టాను కదా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఈ ఫ్రైడే ఒక డెమో క్లాస్, నా క్లాస్ రూమ్ ట్రైనింగ్, నా ఆఫ్లైన్ ట్రైనింగ్ది డెమో క్లాస్ కాబోతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే డెమో క్లాస్కి రండి. అండ్ వెరీ సూన్ కొత్త బ్యాచ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ లేకపోతే ఆఫ్లైన్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ చాలా మంచి కెరియర్ గైస్, డెఫినెట్లీ మీరు నమ్మచ్చు, హ్యాపీగా ఇట్ సైడ్ రావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ డెఫినెట్లీ చేయాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ మీ, నా గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇంకా నా లింక్డ్ఇన్ అకౌంట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. క్లిక్ చేయండి, లింక్డ్ఇన్లో నాతోని కనెక్ట్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూడండి, మీరు డెఫినెట్లీ చాలా నేర్చుకుంటారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, నమస్తే.